ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాల కల్పన. ఏమన్నాడు నరేంద్ర మోడీ గారు? ప్రతి ఏడాది దేశంలో 2 కోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిండు. 2014లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగిపోయే నాటికి కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉద్యోగుల సంఖ్య ఎంత అంటే 47 లక్షల మంది. 47 లక్షలు. కేంద్ర ప్రభుత్వంలో 2014లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగిపోయి నరేంద్ర మోడీ గారి చేతికి ప్రధానమంత్రి పదవి అప్పచెప్పి వెళ్ళిపోయే నాటికి కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 47 లక్షలు. సరే, ప్రైవేట్ రంగంలో కూడా ఇప్పుడు ఏం యువతకి ఏం ఉద్యోగాలు లేవనుకో. అయితే ఈ 2014లో 2024లో లెక్కలు చూస్తే ఏం జరిగిందంటే 47 లక్షల మంది ఉండాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 35 లక్షలకు పడిపోయారు. యాక్చువల్గా పెరగాలి 15లో 35 లక్షలకు పడిపోయారు. 12 లక్షల మంది ఉద్యోగాలు బీకినాయి. కొత్తగా 2 కోట్లు దేవుడెరుగు. ఎటుపోయినాయి అనంటే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం వల్ల ఇటు ప్రైవేట్లో ఉద్యోగాలు లేకుండా ప్రభుత్వంలో ఉద్యోగాలు లేకుండా ఈ కథమైపోయినాయి. ఈ ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నటువంటి నరేంద్ర మోడీ గారు 12 లక్షల ఉద్యోగాలు కథమైపోయినాయి. ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే నిరుద్యోగానికి సంబంధించి ఇండియన్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ప్రకారం 2020 ప్రకారం యువతలో నిరుద్యోగ యువత రేటు 83% ఎగబాకిందని చెప్పి రిపోర్ట్ నివేదికలు చెప్తా ఉన్నాయి. 83% ఎగబాకింది. అంటే నిరుద్యోగానికి కొత్తగా ఇచ్చే ఉద్యోగాల మాట దేవుడెరుగు, కానీ ఈ ఉన్న ఉద్యోగాలు పోయి నిరుద్యోగ యువత వెళ్ళిపోయింది. ఇప్పుడు తాజాగా బిజినెస్ స్టాండర్డ్ అనేటువంటి ఒక వార్తా సంస్థ కథనం ప్రకారం 2025లో 50,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పోతున్నాయి. 50,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గబోతున్నాయి అనేది ఆ కథనం సారాంశం. ఎట్లా? ఇది బిజినెస్ స్టాండర్డ్. Central government workforce likely to decline by nearly 50,000 in 2025. 2025 నాటికి మరో 50,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పోబోతున్నాయని చెప్పి ఈ కథనం సారాంశం. మరి ఇంకా ఉద్యోగాల కల్పన, ఈ ఉద్యోగాలకు ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఏమైపోయినాయి? ఇది ఒక గ్యారంటీ. ఇక ఇంకొక గ్యారంటీ తీసుకోవాలి మనం. ఇంకొక గ్యారంటీ ఏందనంటే డాలర్ మారకం. రూపాయితో డాలర్ మారక విలువ. రూపాయితో డాలర్ మారకం విలువ. నరేంద్ర మోడీ గారు అన్నారు, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా ఉన్నా ఆయనకు తెలివే లేదని చెప్పిండు. ఒక అమెరికా డాలర్ మన రూపాయల్లో కొనాలంటే అప్పుడు 63 రూపాయలు. 2014లో ఒక డాలర్, అమెరికా డాలరు మన రూపాయలలో విలువ ఎంత అంటే 63 రూపాయలు. దీన్ని 40కి తెస్తా అన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కానీ ఇది 2024లో ఈ రోజు వరకు ఒక అమెరికా డాలర్తో ఇండియన్ కరెన్సీని కనుక చూస్తే ఇప్పుడు ఈ రోజు వరకు ఈ క్షణం ఇది
ఒక్క డాలర్కి మన రూపాయి ఏడికి వచ్చిందంటే 83 రూపాయల 49 పైసలకు వచ్చింది ఇండియన్ రూపీకి. అంటే మన పరపతి ఇంకా తగ్గిపోయింది అన్నట్టుగా. 63 రూపాయల నుంచి 83 రూపాయల 49 పైసలకు వచ్చింది. అయితే ఇప్పుడు దీన్ని 40కి తెస్తా అన్నటువంటి నరేంద్ర మోడీ గారు 83 రూపాయల 49 పైసలకు తెచ్చిపెట్టిండు. సో ఇక్కడ 83 రూపాయల 49 పైసలకు వచ్చింది. ఇది నరేంద్ర మోడీ గారు ఇక్కడ కూడా డాలర్ మారకం దగ్గర కూడా ఈ గ్యారంటీ కూడా ఖతం హోచుకా. సింపుల్గా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాట పచ్చి అబద్ధం అనేది, ఆయన గ్యారంటీలు ఉత్తయ్య అనేది గత నివేదికలు గత అంశాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతున్నటువంటి అంశం అది. ఇక ఇంకొక విషయాన్ని కూడా మనం పరిశీలించాల్సి ఉంది. ఒకటేంటంటే మహిళల భద్రత. నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు భద్రత కల్పిస్తా అనేటువంటి మాట నరేంద్ర మోడీ గారు చెప్పాడు. కానీ జరిగింది ఏంది అనంటే మహిళా భద్రతా గ్యారంటీ. ఇది నరేంద్ర మోడీ గారు ఇచ్చిన గ్యారంటీ. కానీ మణిపూర్ అల్లర్లలో మణిపూర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్. మణిపూర్లో మొన్న జరిగినటువంటి అల్లర్లు, ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి అల్లర్లు, హింసలో 219 మంది చనిపోతే దాంట్లో మెజారిటీ మహిళలే చనిపోయారు. 31 మంది మహిళల ఆచూకీ పత్తలేదాడ మణిపూర్లో. ఇంకొక విషయం చెప్పాలంటే 4000 పైచిలకు ఇండ్లను తగలబెట్టిరు అక్కడ మణిపూర్లో. సో ఈ మణిపూర్ హింస కాసేపు పక్కన పెడదాం. మహిళలు లైంగిక వేధింపులకు గురైనటువంటి రేజ్లర్ మహిళలు రోడ్డెక్కిరు ఢిల్లీలో. సాక్షి మాలిక్ లాంటి వాళ్ళు రోడ్డెక్కి ధర్నా చేసి నిరాహార దీక్షలు చేసి, బ్రిజ్ భూషణ్ అనేటువంటి వ్యక్తి మమ్మల్ని లైంగికంగా వేధిస్తా ఉన్నాడు, ఆయన భారతీయ జనతా పార్టీ ఎంపీ అని చెప్పి మహిళా రేసులలో ఆరోపణ చేస్తే వాళ్ళని నెట్టి అవతల పారేసింది గవర్నమెంట్. ఒలింపిక్స్ లో వాళ్ళు మెడల్స్ తెచ్చిండ్రు. ఒలింపిక్స్ లో మెడల్ కుస్తీ పోటీలలో. మహిళా భద్రత ఏది, మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది అనేది చర్చ పైకి వస్తూ ఉంది. మరి నరేంద్ర మోడీ గారు మీ గతంలో చేసినటువంటి హామీలే గిట్లున్నాయి. ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఈ కొత్త ఏం గ్యారంటీ పెట్టాడు, సంకల్ప పత్రం బీజేపీ మేనిఫెస్టో అని చెప్పి పెట్టిండు అన్నట్టు. ఇగో ఈ సంకల్పం సంగతికి ఇట్లుంది. గతంలో చేసిన సంకల్పాలేమో గట్లున్నాయి. ఇప్పుడు కొత్త సంకల్పాలతోని భారతీయ జనతా పార్టీ తెర మీదకి వచ్చింది. ఇక్కడ గమ్మతి విషయం ఏంటంటే 1 కోటి మంది మహిళలను లక్పతి దీదీలుగా మార్చారట. ఇప్పుడు రాబోతున్నటువంటి రోజుల్లో 3 కోట్ల మందిని మారుస్తారట. ఇంకొక గ్యారంటీ ధరల నియంత్రణ అనే, ధరల్ని కంట్రోల్లో పెడతా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు 2014లో. ధరల నియంత్రణ గ్యారంటీ అని 2014లో ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు చెప్పారు. 2014లో ఉన్నటువంటి ధరలు 2024లో ఉన్నటువంటి ధరలు మీరే చూసుకోరు. నేను చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఉప్పు, పప్పు, మిరపకాయ అన్ని మీరే కొంటారు కాబట్టి. 2014లో పల్లి నూనె ప్యాకెట్ ఎంత ఉండే, 2024లో ఎంత అయింది, ఈ లెక్కలు చూసుకొని సరిపోతుంది. ధరలు నియంత్రించబడ్డాయా, నిరుద్యోగం రూపుమాపబడ్డదా, మహిళలకు భద్రత వచ్చిందా, పెట్రోల్ ధరలు తగ్గినాయా, డాలర్ మార్కం విలువలో భారత్ ఏమైనా ఉన్నత స్థాయికి పోయిందా, నల్లధనం వాపసు వచ్చిందా అనే అంశాలను ప్రజలు గ్రహించుకోండి. రైట్, ఇది మోడీ గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశం.